వీక్షకులకు నమస్కారం. ఇవాళ ఏసీ మిర్చి, నాన్ ఏసీ మిర్చి రెండు రకాల ధరల విషయం అయితే కొనుగోలు చేసేదాన్ని బట్టి ధరలు పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకుందాం. ఇవాళ 20వ తారీఖు. ఈ రోజు మార్కెట్ లో మొక్కజొన్నల విషయానికి వస్తే 2279 రూపాయలకి మొక్కజొన్నలు మార్కెట్ లోకి తీసుకోవడం అయితే జరిగింది. ఇవాళ పత్తి కాటన్ రేటుకు వచ్చేటప్పటికి 7400 రూపాయలకి పాట అయితే నడిచింది. పత్తి మార్కెట్ లో అయితే ఈ రేట్ నడిచిందండి. ఇక మిర్చి ధరల విషయానికి వచ్చినప్పుడు అయితే నాన్ ఏసీ ధర చూసినట్లయితే తేజ మిర్చి 8000 నుంచి 10,600 వరకు నడిచింది. అయితే తేజ మిర్చిలో క్వాలిటీ బాగున్నటి మటుకు వ్యాపారం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇంకా క్వాలిటీ తక్కువ ఉన్న వాటి విషయానికి వస్తే 7,000, 7,500 వరకు నడిచిందని చెప్తా ఉన్నారు. ఇక 341 క్వాలిటీ విషయానికి వస్తే 6,500 నుంచి 8,300 రూపాయల వరకు నడిచిందని చెప్తున్నారు. అందులో బెస్ట్ క్వాలిటీ అయితేనే. ఇక 5531 క్వాలిటీ విషయానికి వస్తే 7,500 నుంచి 9,000 వరకు జరిగింది. అది సూపర్ క్వాలిటీ అయితేనే. HH వర్నాటక మిర్చి ధర 7,000 నుంచి 9,000 రూపాయలకు జరిగింది. ఇక ఏసీ రకాలు చూసినట్టయితే 341 క్వాలిటీ విషయానికి వస్తే 12,000 రూపాయల నుంచి 13,000 రూపాయలకు ఇవాళ మార్కెట్ లోకి తీసుకోవడం అయితే జరిగిందండి. HH 100 రకం మిర్చి ధర అయితే ఏసీ క్వాలిటీలో బాగున్న వాటికి మాత్రమే 11,000 నుంచి మొదలుకొని 12,500 రూపాయల వరకు నడిచింది. మార్కెట్ నోటీస్ బోర్డు ద్వారా ఈ విషయాలన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక 5531 క్వాలిటీ వచ్చేసి 10,000 రూపాయల నుంచి 11,000 రూపాయలు హైయెస్ట్ బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి ధర పలికింది. ఇక టమాటా మిర్చి ఏసీ క్వాలిటీ వచ్చేసి 21,000 నుంచి 24,000 రూపాయల వరకు నడిచింది. మొత్తానికి మార్కెట్ విషయానికి వస్తే నాన్ ఏసీ క్వాలిటీ 6,000 నుండి 8,000 వరకు 9,000 లోపు వరకు మాత్రమే జరిగింది. ఏసీ మార్కెట్ విషయానికి వస్తే మిరపకాయలకి పూర్తి స్థాయి సమాచారం 2-3 రోజుల్లో రావాల్సి ఉందండి. 2-3 రోజుల్లో రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.